లేఖనం సెలవిస్తుంది, బెరయ సంఘస్థులు లేఖనాలను పరిశోధన. అక్కడ ప్రీచ్ చేస్తుంది ఎవరు? అక్కడ వాక్యాన్ని అందిస్తుంది ఎవరు? పౌలు మహాశయుడు. పౌలు అంతటి వాడినే వాళ్ళు పరిశీలన చేశారంటే ఏమంటే పౌలు ఏమన్నా మామూలు స్పీకర్ అండి? ఆయన గాలి మాటలు ఏమైనా మాట్లాడా పౌలు గారు? సొంత మాటలు ఏమైనా మాట్లాడా? పౌలు ఏదైనా మాట్లాడాడంటే లేఖనానుసారంగా మాట్లాడా. పాత నిబంధన లేఖనాలను ఉతకటించి అనేక మంది దేవుని సువార్త ప్రకటించడంలో పౌలు గారు దిట్ట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు చాలా బిరుదులు చాలామంది సేవకులకు ఇస్తూ ఉంటారు అనుకోండి, గౌరవప్రదంగా ఇవ్వడంలో తప్పేం కాదు. ప్రసంగ చక్రవర్తి అని, లేదా ప్రసంగ రారాజు అని, ప్రసంగ అదని ఇదని, రకరకాల ప్రసంగ రత్న అని, ఇలా చాలా రకాలైన బిరుదులు ఇస్తూ ఉంటే పౌలు గారికి అలాంటి 1000 ఇచ్చినా తక్కువేం కాదంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకున్న క్లారిటీ, సువార్త విషయంలో దైవ విషయంలో క్లారిటీ మరెవరిలోనూ మనకు కనబడదు. అంత స్పష్టంగా సువార్త ప్రకటించాడు. ఆఖరికి ఒక రోజు అగ్రిప్పరాజు కంగారు పడిపోయాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేసేస్తావా అన్నాడు. అంటే పౌలు గారు మాట్లాడుతుంటే అగ్రిప్ప గారికి కూడా ఏమైపోవాలనిపించిందట? క్రైస్తవుడు అయిపోవాలనే. చెప్పాడయ్యా, మీరు మాత్రమే కాదు, ఇక్కడున్న బంధకాలు తప్ప, ఎందుకంటే అవి ఇమ్మెటీరియల్ అవి మెటీరియల్ థింగ్స్ కాబట్టి ఆ బంధకాలు తప్ప ప్రతి ఒక్కరు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని నా ఆశ. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాంటి పౌలు గారు మాట్లాడుతుంటే, పౌలు గారు కదా ఇంకా ఆయన అన్నీ తెలుసు కదా, ఆయన ఏం చెప్పినా కరెక్టే అని చెప్పి నమ్మేశారా వాళ్ళు? నమ్మలా. పౌలు గారు మాట్లాడినా, శీల మాట్లాడినా, పేతురు మాట్లాడినా, తిమోతి మాట్లాడినా, టైటస్ మాట్లాడినా, మరొకళ్ళు మాట్లాడినా ఆ మాటలు లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అనేది ఏం చేయాలా? ఇది సంఘం మీద ఉన్న బాధ్యత. ఇది లేనందువల్లనే కదా ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. ఈ పరిశీలనాత్మకమైన మనసు లేనందువల్లనే కదా గొడవలు వస్తున్నాయి. ఎవరేం చెప్తే అది నిజం అనుకుని పరిగెడుతున్నారు చాలామంది. ఎవడో వస్తాడు, యేసు ప్రభు దేవుడు కాదు అంటాడు, అది నిజం అనుకుని పరిగెత్తేసావు కదా. ఎవరో వస్తారు, నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే పరలోకంలో ఎలా వెళ్తామంటే పరిగెత్తేసావు కదా. ఎవరో వచ్చి మరొకటి అంటున్నారు, పరిగెత్తేసావు కదా. ఎవరో వచ్చి పరిశుద్ధాత్మ అంటే అలా ఉండాలి ఇలా ఉండాలని చెబితే అటువైపు ఆకర్షించబడుతున్నావు కదా. ప్రవచనాలు లేకపోతే అది సంఘం ఎలా అవుద్దంటే పరిగెత్తావు కదా ప్రవచనాల కోసం. లోక సంబంధమైన విషయాలకు ప్రవచనాలు లేవని అంటలేదు, దర్శనాలు లేవని అంటలేదు, కానీ లోక సంబంధంగా ఈరోజు చాలామంది ప్రవచనాలను ముసుగులో చాలామందిని ఆకర్షిస్తున్నారు. జాగ్రత్త సుమ. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చని బట్టి ఏమవదంటది, కలగదట. రాజమండ్రి దగ్గరలో ఒక పల్లెటూరులో ఒక అతను ఉంటాడు, ఒక పాస్టర్. ప్రవచనాలు చెప్తాడని చెప్పి అతనికి పేరుంది. అతను చెప్పే ప్రవచనాలు ఏంటో తెలుసా? అమ్మా సహోదరి, నిన్నే నువ్వు నాకు స్కూటర్ కొన్నావని దర్శనం వచ్చిందమ్మా అంటాడు. అంటే ఇప్పుడు ఆమె ఏం చేయాలి? మీకు స్కూటర్ కొనివ్వాలి. ఒకవేళ కనుక నువ్వు కొనివ్వకపోతే నువ్వు నీ కుమార్తె రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయినట్టు కూడా వచ్చిందమ్మంటే ఇంకా ఆగుతుందా? ఆమె అర్జెంట్గా ఇచ్చేయడమే. ఇవా ప్రవచనాలు అంటే? మీ కుక్క తప్పిపోయింది, అలా పెయింటింగ్ కాలనీ నుంచి కోరి మార్కెట్ నుండి గోతులో ఉందంట, అది ప్రవచనం? అది నీ కుక్క తప్పిపోయిందని చెప్పడం ప్రవచనమా? లేదా మరొకటే? ప్రవచనం దేవుని ఇచ్చను బట్టి, దేవుని మహిమార్థమై, దేవుని రాజ్య నిర్మాణం కొరకు ఉండేదే ప్రవచనం. కానీ ఇష్టానుసారం మాట్లాడడం కాదు. కళ్ళు మూసుకుని ఇష్టానుసారం నోటుకు వచ్చింది మాట్లాడడం కాదు. ఒక చెట్టు మీద కాయలు ఉన్నాయని కూడా కొంతమంది రాళ్ళు వేస్తూ ఉంటారు, ఏదో ఒక రాయి తగిలేస్తుంది కదా అని ఆలోచన. అలా 2-3 రాళ్ళు తగిలితే ఇప్పుడు వాళ్ళందరూ ఫేమస్ అయిపోతున్నారు ప్రపంచంలో. వాక్యాన్ని పట్టుకున్నావా? వాక్యం ద్వారా పైకి వస్తున్నావా? వాక్యం ద్వారా ప్రజలకు పరిచయం అవ్వాలని ఆశ నీలో ఉందా? ఈరోజు అలాంటి కనబడట్లేదు. పరిశీలనాత్మకమైన దైవ వాక్య ధ్యానము చాలా మందిలో కనబడనందువలనే అపవాది చాలా మందిని చాలా ఈజీగా మోసం చేస్తున్నాడు. ద డెవిల్ ఈజ్ ఎ డిసీవర్, ద ఎనిమీ ఈజ్ ఎ చీటర్. ఆనాడు ఆదాము హవ్వలను కూడా ఏదెను తోటలో వారిని మోసం చేయడానికి అపవాది ఉపయోగించిన మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? హీ రైజ్డ్ ఎ డౌట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఈవ్. ఇది నిజమా? బైబిల్లో రాయబడింది వాస్తవం అనుకున్నావా? బైబిల్ నిజం అనుకున్నావా? ఆ ఒక్క మాట హవ్వ జీవితం తలకిందులు చేసేసింది. సత్యవాక్కు నీకు బోధించినప్పుడు, మారు మనసు గురించిన బోధ నీకు అందించబడినప్పుడు, రక్షణ గురించిన బోధ నీకు అందించబడినప్పుడు, దేవుని కొరకు జీవించాలన్న బోధ నీకు అందించబడినప్పుడు దేవుని కోసం అలా జీవిస్తున్నావా? లేకపోతే లోక సంబంధ బోధల్లో పడి దేవుని దూరం అయిపోతున్నావు? ఆలోచించి